'ప్రేమ గీమా తస్సాదియా' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'హంగామా ప్లేలోను, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌లోను, ఎంఎక్స్ ప్లేయర్‌లోను స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే నచ్చలేదు. అలాగే ఈ సినిమా అంతా చూసిన తర్వాత కూడా అసలు ఏం చెప్పాలనుకున్నారనే విషయం అయితే అర్థం కాలేదు. ఈ సినిమా టైటిల్స్ వేస్తున్నప్పుడైతే పెళ్లి గురించి గొప్పగా చెప్పే సినిమా అన్నట్టుగా టైటిల్స్ వేశారు. తర్వాత సినిమా స్టార్ట్ చేసి మెయిన్ క్యారెక్టర్ ఇదన్నట్టుగా చూపించి ఆ తర్వాత అవి కాదని ఇంకో రెండిటిని చూపిస్తారు. ఇదంతా కూడా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఎందుకు చెప్తున్నారో అర్థం కాలేదు. ఇక సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటంటే, హీరోలో ఉన్న ఒక అతను హీరోయిన్ మీద యాసిడ్ పోయడానికి వెళ్తాడు. అది ఆపి ఒక అతను కూర్చోబెట్టి ఏదో లవ్ స్టోరీ చెప్తాడు. ఇంతకీ ఆ లవ్ స్టోరీ ఏంటనేదే సినిమా. ఇక ఒక అమ్మాయి మీద యాసిడ్ పోద్దామని వెళ్లి దొరికితే వాడిని కొట్టడమో, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో అప్పగించడమో చేయాలి. అలాగే అలాంటి వాడిని మోటివేట్ చేసి మార్చాలనుకోవడం కూడా బానే ఉంటుంది. కానీ అది చేయడం కోసం అతను చెప్పే కథ అయితే అస్సలు బాగా అనిపించలేదు. వీడే ఫ్రస్ట్రేషన్‌లో ఉండి అమ్మాయి మీద యాసిడ్ పోద్దామని వెళ్తే, అలాగే ఫ్రస్ట్రేషన్‌లో ఉండేవాడు వేరే కథ చెప్తాడు. ఇంకా కథలో అయితే అతను అమ్మాయి కోసం పిచ్చోల్లా అయిపోయాడని తెలుస్తుంది గానీ, ఎందుకంత ఓవర్‌గా రియాక్ట్ అవుతూ తిరుగుతున్నాడనే విషయం అయితే చెప్పకుండా, ఫీల్ అవుతున్నాడనే విషయాన్ని ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు చెప్తూ ఉంటారు. ఇక ఆ కథ అతను చెప్తూ ఉంటే, పక్కనే ఉన్న హీరో వినడానికి చాలా ఇబ్బంది పడుతూ వింటాడు. ఇక ఆ సీన్ చూస్తున్న నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక ఈ స్టోరీని చెప్తూ చెప్తూ సడన్‌గా ప్రెజెంట్‌లోకి వస్తూ ఉంటారు. అలా రావాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇంక సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికైతే ఆ క్యారెక్టర్లు ఎలా ప్రేమించుకున్నాయి, ఎలా విడిపోయాయి అనే విషయాన్ని చెప్తానికి ట్రై చేస్తారు. అది పెద్ద కొత్తగా అయితే ఏముండదు. అలాగే ఇంట్రెస్టింగ్‌గా కూడా లేదు. ఇక సినిమా మధ్య మధ్యలో అనవసరం అనిపించే కామెడీ సీన్లు, సాంగ్‌లు వచ్చి సినిమాని ఇంకా ల్యాగ్ చేసాయి. ఈ కథ అంతా చెప్పేశాక ఈ కథ విన్నవాడికి ఏ రకంగా మోటివేషన్‌గా పనిచేస్తదనే విషయం అయితే అస్సలు అర్థం కాదు. అలాగే ఈ కథ విన్న తర్వాత అతనిలో మార్పు వచ్చిందన్నట్టుగా కూడా చూపించరు. ముసలోడు చెప్పే కథ అయిపోయింది కదా! వెళ్ళిపోదాం అనే ఫీలింగ్‌లో వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాడు హీరో. ఇక సినిమాలో యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే, కానీ పర్ఫార్మెన్స్ అయితే బానే చేశారు. ఈ సినిమాలో సాంగ్స్ అంత బాగా అనిపించలేదు, కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఫైనల్‌గా ఇలాంటి రీజన్స్ వల్ల నాకైతే ఈ సినిమా నచ్చలేదు. అంటే ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.